పరీక్షలో రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఐఐటి, ఎన్ఐటి, ఎన్ఈఈటి మెడికల్ ప్రవేశ పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంకర్లను తయారు చేయడంలో రెసోనెన్స్ జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ కేంద్రాల డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. స్టేట్ టాప్ 5 మార్కుల్లో ఉన్న విద్యార్థులు 186, స్టేట్ టాప్ 10 మార్కుల్లో ఉన్న విద్యార్థులు 443, వివిధ సబ్జెక్టులో 100% మార్కులు సాధించిన విద్యార్థులు 666. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ ఫలితాల అత్యధిక మార్కులు 466/470, స్టేట్ టాపర్ 500 మార్కుల్లో ఉన్న విద్యార్థులు 155, స్టేట్ టాప్ 10 మార్కుల్లో ఉన్న విద్యార్థులు 360, మ్యాథ్స్ 1ఏలో 100% మార్కులు సాధించిన విద్యార్థులు 408, మ్యాథ్స్ 1బిలో 100% మార్కులు సాధించిన విద్యార్థులు 387, ఫిజిక్స్లో 100% మార్కులు సాధించిన విద్యార్థులు 1228, కెమిస్ట్రీలో 100% మార్కులు విద్యార్థులు సాధించారు. మనకి స్టేట్ టాప్ 5 మార్క్స్లో ఉండడం, ఓవరాల్గా చూసుకుంటే కనుక 666 మంది విద్యార్థులకు మా దగ్గర చదివినటువంటి వాళ్ళలో 100% మార్క్స్ కోర్ సబ్జెక్ట్స్లో రావడం జరిగింది. ఈ అచీవ్మెంట్స్కి డెఫినెట్గా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ అనేది కారణం. దాంతోపాటు రెసిడెన్స్లో సిస్టమేటిక్గా మనం బోర్డు సిలబస్ని, జేఈ సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ డే 1 నుంచి కూడా ఐపీఈ చెప్పడం, దాని ద్వారా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ వీటిని కండక్ట్ చేయడం ద్వారా ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది. రోజు రోజుకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెరుగుతున్న దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ బోర్డ్స్ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంటుంది. కానీ రెసిడెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా బోర్డుని కూడా నెగ్లెక్ట్ చేయకుండా బోర్డులో ఇలాంటి టాప్ స్కోర్ చేయడం అండ్ ప్రతి క్యాంపస్ నుంచి కూడా టాప్ మార్క్స్ తీసుకురావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మా దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ చాలా మంది 468, 467, 466 మార్క్స్ లాంటి 437 లాంటి బైపీసీలో రావడం జరిగింది. మా మీద ఇంత నమ్మకం వచ్చినటువంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాకు ఇది ఐఐటి బేస్డ్, నీట్ బేస్డ్ కాబట్టి ఐపీ చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు. లేట్గా స్టార్ట్ చేసినా కానీ ఏ ఒక్క టాపిక్ వదలకుండా ప్రతి ఒక్కటి ఓన్లీ కొన్ని కాలేజెస్లో చెప్పకూడదు కానీ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవమని చెప్తారు. కానీ మాది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి.